హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను పుదీనా రైస్ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇవి బాగా హీట్ అయ్యాక మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. నేను షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ యాడ్ చేసుకున్నాను. ఇవి ఆప్షనల్ అండి, మీ ఇష్టం వచ్చిన యాడ్ చేసుకోవచ్చు. మసాలా దినుసులు స్మెల్ కోసమే కదా. ఇవి బాగా ఫ్రై అయ్యాక నేను జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాక నేను పచ్చిమిర్చిలను చిలుకలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. నేను 3 పచ్చిమిర్చిస్ తీసుకున్నాను. ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇది కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆనియన్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో ఇది తొందరగా ఫ్రై అవ్వడానికి నేను పసుపు యాడ్ చేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యే లోపల మనం పుదీనా పేస్ట్ రెడీ చేసుకుందాము. నేను పుదీనా పేస్ట్ కోసం 3 కట్టల పుదీనా, 1 కట్ట కొత్తిమీర అండ్ చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటుంది. కొంచెం వాటర్ పోసుకొని ఫైన్ ప్యూరీ లాగా బ్లెండ్ చేసుకున్నాను. ఇక్కడ ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా హెల్దీ రెసిపీ కూడా అండి. నేను దీంట్లో మసాలాలు కూడా ఎక్కువ ఏమి యాడ్ చేయట్లేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేసాను. ఇది ఫ్రై అయిపోయాక ఇందాక చేసి పెట్టుకున్న ప్యూరీ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అండ్ ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. 1.5 కప్ రైస్ తీసుకుంటున్నాను. నేను పింక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీరు నార్మల్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఫ్రై అయిపోయాక నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక బ్లెండ్ చేసిన కప్లోనే. సో 1.5 కప్ రైస్కి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇందులో నేను కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకులు యాడ్ చేస్తున్నాను. బాగుంటుంది అలా యాడ్ చేసుకుంటే. మనకి వాటర్ బాయిల్ అవ్వాలండి. వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాము. నేను నార్మల్ సోనా మసూరి రైస్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి మనము సిమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ అవ్వనియాలండి. కుక్ అయిపోయింది. ఇప్పుడు చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మన పుదీనా రైస్ రెడీ అయిపోయింది. ఇది రైతా కాంబినేషన్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే కనుక ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి స్టోరీస్.